ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనం అనేది ఫోకస్ చేస్తాము. సో, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. తర్వాత చూసుకోవాలి మనం దీంట్లో షార్ట్ సెల్ చేయాలి అంటే ఈరోజు దీంట్లో గనక బేరిష్ మూవ్‌మెంట్ గనక కనిపిస్తే మనం ప్రీవియస్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో, ప్రీవియస్‌గా ఎక్కడి నుండి ప్రైస్ అనేది రివర్స్ అయింది. సో, బాటమ్‌లో ఏదైతే విక్ కనిపిస్తుందో ఇక్కడ బయర్స్ ఉన్నట్టు. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మనకు ఈ జోన్ దగ్గర నుంచి ఇక్కడ ఏంటంటే ఒక పిన్ బార్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ కావడం జరిగింది. అంటే అదొక హ్యామర్ లాంటిది. ఇక్కడ నుండి పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు బయర్స్ ఉన్నట్టు. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నుంచి ఎందుకు రివర్స్ అయింది? ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. బ్యాక్ ఎళ్దాం. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఒకటి లైన్ డ్రా చేస్తాను. చూద్దాం ప్రీవియస్‌గా ఎక్కడి నుంచి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా రివర్స్ అయింది. సో, ఇదిగోండి. ఇదిగో. ఈ జోన్ చూడండి. ఇక్కడేంటి ఒక చిన్న కన్సాలిడేషను ఇట్లా. సో, కన్సాలిడేషన్ తర్వాత ఒక పెద్ద మారుభుజి క్యాండిల్. సో, అక్కడ వాల్యూమ్ కూడా మనకు పెరిగింది. సో, ఇప్పుడేంటి పడుతున్నప్పుడు మళ్ళీ ఆ జోన్ ప్రీవియస్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్ దగ్గర గనక బాటమ్‌లో గనక ఒక విక్ లాంటిది ఫార్మ్ అవుతే అక్కడ బయర్స్ అనేవాళ్ళు స్టిల్ యాక్టివ్‌గా ఉన్నట్టు. ఇప్పుడు మనము ఎప్పుడు షార్ట్ సెల్ చేస్తాము అంటే ఎప్పుడు దాంట్లో వీక్‌నెస్ వస్తుందనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ జోన్ ఉంది కదా! ఈ జోన్ బిలో క్లోజ్ కావాలి. సో, ఎగ్జాక్ట్‌గా చూడండి. ఈ జోన్ చూడండి. ఇదిగోండి ఎగ్జాక్ట్‌గా ఇదే జోన్. సో, ఈ విధంగా అనేది మనము ప్రీవియస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రైస్ అనేది ఏ విధంగా రియాక్ట్ అయింది అనేది మనము చెక్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ రిజెక్ట్ అయింది కదా అని ఇమ్మీడియేట్‌గా షార్ట్ సెల్ చేయకుండా సో, బాటమ్‌లోకి వచ్చిన తర్వాత విక్ ఫార్మ్ అయింది అంటే ప్రీవియస్ లెవెల్స్‌కెళ్ళి చెక్ చేసుకోవాలి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.